మొదటగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కలిసి మాట్లాడతాం. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్, డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. పిల్లలు గట్టిగా చెప్పాలి. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్. ముందుకు రా. డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. బ్లెస్సీ ఆ పక్క కూర్చుందే. బ్లెస్సీయేనా? జెస్సీ, సారీ జెస్సీ. జేమ్స్ చాప్టర్ 3 యాకోబు రాసిన పత్రిక మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు అందరూ కలిసి అవుతాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని అందరూ కలిసి అవుతాం. మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉపదేశము చెప్పున దిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూర పండ్లైనను కాయిన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 20-21 వచనాలు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. హల్లెలూయా. సో ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానిస్తున్నాం. సో దేవుని దృష్టిలో మనుషులు మాట్లాడేవి చాలా ఇంపార్టెంట్. దేవుని దృష్టిలో మనుషులు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. సో దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ టాపిక్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఇది దేవుని దృష్టిలో చాలా కీలకం, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో, వ్యర్థముగా ఎవరు ఏ మాట మాట్లాడినా కూడాను వ్యర్థముగా అంటే ప్రయోజనం లేకుండా, నిష్ప్రయోజనంగా, వ్యర్థంగా, దాని ద్వారా పెద్ద ప్రయోజనం ఏమీ లేకుండా, లాభం ఏమీ లేకుండా మాట్లాడే ప్రతి మాటకు కూడాను ఏం చెప్పాలంట? లెక్క అప్పగించాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సో వర్డ్స్ దట్ వీ స్పీక్ ఆర్ వెరీ ప్రొనామినెంట్. వర్డ్స్ దట్ వీ స్పీక్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం మాట్లాడే ప్రతి మాట వాల్యుబుల్. దేవుని దృష్టిలో భూమి మీద ఉండే ప్రతి మనుషుడు మాట్లాడే ప్రతి మాట చాలా వాల్యుబుల్. మళ్ళీ చెప్తున్నా, దేవుడి దృష్టిలో భూమి మీద ఉండే ప్రతి మనుషుడు మాట్లాడే ప్రతి మాట చాలా వాల్యుబుల్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చూసుకున్నాం, ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. నేను తీర్పులు కూడా ఊరికే ఇవ్వకూడదు. పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట తీర్పులు అనేవి జారీ చేయబడితే మనం చూసుకున్నాం. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇట్స్ అన్ అబొమినేషన్ టు లై. దేవునికి అసహ్యమైనవి 7 ఉన్నాయి. వాటిలో అర్థమైందా? అబద్ధములాడు పెదవులు, కళ్ళలాడు నాలుక అని 2 సార్లు మెన్షన్ చేయబడింది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్ బిఫోర్ వీ స్పీక్. We have to be very careful and cautious before we speak.
అయితే మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, మన ఆలోచన విధానానికి, మనం ఆలోచించే ఆలోచనలకు, మనం మాట్లాడే మాటలకు, మన ఆలోచనలకు మాటలకు, అంత చెప్తాం, ఆలోచనలకు మాటలకు, ఆలోచనలకు మాటలకు, ఆలోచనలకి మాటలకి మధ్యలో ఫిల్టర్ పెట్టుకోవాలి అందరం. దేనికి? ఆలోచనకి మాటకి మధ్యలో కంపల్సరీగా టీ వడగట్టేది ఉంటుంది చూసారా, కాఫీ వడగట్టేది ఉంటుంది చూసారా. పెద్ద పెద్ద ప్రోగ్రాంలప్పుడైతే మనము క్లాత్ ఒకటి అడ్డం పెడతాం, అర్థమైందా? దేన్ని గంజి వడగట్టే దాని కొరకు మనం పెద్ద అట్లా తలంపులకి మాటలకి మధ్యలో ఏముండాలంటే పెద్ద టీ వడగట్టేదో, కాఫీ వడగట్టేదో, అన్నం వడగట్టేదో ఉండాలి. ఫిల్టర్ అనాలి, అర్థమైందా? తలంపులకి మాటలకి మధ్యలో ఫిల్టర్ ఉండాలి. అంటే తలంపులు అన్నిటిని ఫిల్టర్ చేసిన తర్వాత మాటలు అనేవి బయటికి రావాలి. హల్లెలూయా. సో మనం ప్రతి తలంపు కూడా మాట రూపకంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రతి తలంపుని మనం మాట రూపకంగా బయటకు తీసుకురావాల్సిన అవసరం లేదు, అర్థమైందా? సో నేనేమంటానంటే 1000, 10,000, 20,000 తలంపులు మనకు ఉన్నా కూడాను దాన్ని మనము సంక్షిప్తంగా 2 లేదా 3 పదాల్లో దాన్ని వివరించవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి. తలంపులు, మనం తలంపులకి మన మాటలకి కంపల్సరీగా ఏముండాలి? ఫిల్టర్ అనేది ఉండాలి, ఫిల్టర్ అనేది ఉండాలి. అప్పుడు మన జీవితం కూడా చాలా ఫిల్టర్ కాఫీ లాగా బాగుంటుంది. హల్లెలూయా. చూడండి, త్వరగా కాఫీ టీ చేస్తున్నాం అనుకోండి, త్వరగా చేస్తున్నాం అనుకోండి, సరిగా వడగట్లేదు అనుకోండి, టీ గ్లాస్లో ఏమి జరుగుతుంది? కాఫీ గ్లాస్లో ఏం జరుగుతుంది? త్వరగా చేసేసాం, సరిగా వడగట్టలేదు, ఏం జరుగుతుంది? అవసరం లేని, ప్రయోజనం లేని, తాగలేనటువంటి మరియు తినలేనటువంటి పదార్థము పేరుకుంటుంది. అవునా కదా? అవునా? ఫస్ట్లో బాగానే వేడిగా బాగానే టేస్టీగా ఉంటాయి అన్నమాట. కిందకి వెళ్ళే కొద్ది ఏమైందనంటే మనమే మళ్ళీ పళ్ళతోనూ నాలుగుతోనూ ఫిల్టర్ చేసుకుంటా తాగాలి. తాగేసి కొంచెం మట్టుకు తాగేసి మిగతా అంతా కూడా పక్కన పెట్టేసేయాలి. సో ఆ అవసరం రాకుండా ఏం చేయాలంటే బాగా ఫిల్టర్ చేయాలి. ఏం చేయాలి? బాగా ఫిల్టర్ చేయాలి. దేన్ని ఫిల్టర్ చేయాలి? వచ్చే ప్రతి తలంపుని, వచ్చే ప్రతి ఆలోచనలన్నింటినీ కూడా బాగా ఫిల్టర్ చేసి మాట్లాడాలి. హల్లెలూయా. ఎందుకు ఇది అంటే దేవుడు ప్రతి మాటకి లెక్క అడుగుతాడు కాబట్టి. నాకు అనిపించింది ప్రభువా అనేసానంటే కుదరదు. నేను ఫీల్ అయ్యాను ప్రభువా అనేసానంటే కుదరదు. సారీ ప్రభువా తూచంటే అసలు ఒప్పుకోడు. సో మాటల విషయం మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అదుపుగా పొదుపుగా మాట్లాడాలి. హల్లెలూయా. నోటితో జారత్వము చేయకూడదు. ఏం చేయకూడదు? నోటితో జారత్వము చేయకూడదు. జారత్వం అంటే ఏంది? జారుడు స్వభావము, పడిపోయే స్థితి, ఊరికే జారిపోవడం, ఊరికే పడిపోవడం జారత్వం అన్నమాట. అది అర్థమైందా? ఒక స్టాండర్డ్ పొజిషన్లో నుంచి జారిపోవడాన్ని జారత్వం అంటారు. హల్లెలూయా. ఒక స్టాండర్డ్ పొజిషన్లో నుండి, స్థిరమైన స్థితిలో నుండి జారిపోయే గుణం ఉంటే, ఊరికే జారిపోయే గుణం ఉంటే దాన్ని జారత్వము అంటారు. సో మనం నోటితో జారత్వము చేయకూడదు, లూజ్గా మాట్లాడకూడదు. ఎట్లా మాట్లాడకూడదు? లూజ్గా మాట్లాడకూడదు. మనం మాట్లాడితే ఎట్లుండాలి? ఇది ఓకేనా? ఉంటుందా? మారుస్తామా? మార్చలే? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎక్కడున్నాం? నోటితో జాగ్రత్తము చేయకూడదు. ఇంకో పదం ఏదో వచ్చిందే,
లూజ్గా మాట్లాడకూడదు. మనం మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉండాలా, వాల్యూ అనేది ఉండాలా. హల్లెలూయా. సో మనకి ఏ గుర్తింపు రావాలంటే, పలానా వ్యక్తి ఊరికే మాట్లాడరు, పలానా ఆవిడ ఊరికే మాట్లాడదు, వారు మాట్లాడారు అంటే అది చాలా ప్రాముఖ్యమై ఉండాలి అన్నింటిగా భావించాలి. ఇప్పుడు బాగా అసలు మాటలే రావు, మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాము. అట్లాంటి సందర్భంలో ఆ చిన్న బిడ్డ ఒక్క తూ అని అనుకోండి, ఇంకా అది మనకి చాలా ప్రాముఖ్యం అనిపోద్ది. అబ్బా చాలా ముద్దుగా భావిస్తాం. అట్లా మన మాటలు బట్టి ఇతరులు ఫీల్ అవ్వాలి, మన మాటలు ఇతరులు భావించాలి. వాళ్ళ మాటలు ఏమన్నా అబ్బా వాళ్ళే అట్లా మన గురించి అనుకోకూడదు. మన గురించి ఇఫ్ వీ స్పీక్ పీపుల్ షుడ్ థింక్ దట్ దోస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్. అర్థమైందా? అట్లా వైఖరి సమాజం లేదు, మా సొసైటీలో అట్లాంటి వైఖరి లేదు. అర్థమైందా? ఇష్టానుసారంగా అనేయటము, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అనడము. అవునా? ఎవరు ఉన్నతమైన స్థానాల్లో ఉండేవారు కూడాను మాట్లాడేసేయడము, నా మాటలు వెనక్కి తీసుకుని అనడము. అర్థమైందా? మళ్ళీ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఎవరికైనా మనసు కష్టపోయింటే మళ్ళీ నేను సారీ చెప్తున్నాను అనడము, వెనక్కి తీసుకున్నాను. ఈ సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు. అదుపుగా మాట్లాడాలి, పొదుపుగా మాట్లాడాలి, లూజ్గా మాట్లాడకూడదు, నాలుకతో జారత్వం చేయకూడదు. హల్లెలూయా. ఇది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే జీవమరణాలు దేని వశము? నాలుగు వశం. మన జీవితానికి సంబంధించి అన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయనంటే నాలుగు కంట్రోల్లో ఉన్నాయి. అర్థమైందా? సో మనం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, దేవుడు దాన్ని మెచ్చడు. ఇక్కడ అన్నాడు, నోటి మాటలు తప్పకుండా ఉంటే అన్నింటిలో తప్పుకున్నట్టు అంట లెక్క అంటాడు అనమాట. అందుకు చాలామంది కూడా ఇతరులకి బోధించే స్థితిలో, ఇతరులకి టీచ్ చేసే స్థితిలో ఉండదు. పాస్టర్స్ గురించి చెప్పట్లేదు, బోధ చేసే విషయం అనమాట. అంటే అందుకు బోధకులు కాకుండా ఉన్నానంటే, ఏదైనా సబ్జెక్ట్ వచ్చింది, ఎవరో మాట్లాడుకుంటున్నారు, దాని గురించి మనం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. సో అది అన్నాడు, దానికి రీజన్ చెప్తా. మనం అందరము చాలా విషయాలు తప్పిపోతున్నాము అంటున్నాడు. అని చెప్పేసి సింగిల్ స్టేట్మెంట్లో దాన్ని కుదిస్తాడు. మాటలు తప్పకపోతే ఇంక దేనిలో తప్పనట్టే. సో ఆ పర్ఫెక్షన్ వైపుగా మనం వెళ్ళాలి. కాబట్టి నాలుగుని ఏం చేసుకోవాలంట, మనం ఏం చేసుకోవాలి? సాధు చేసుకోవాలి. చపాతీ కర్ర కింద ఏముండాలంటే మన నాలుగు ఉండాలి. రోజు దాన్ని ఆ పక్క ఈ పక్క పొరదుతానే ఉండాలి నాలుగుని. అర్థమైందా? అది మనమే మన నాలుగుని కంట్రోల్ చేసుకోవాలి. నీ నాలుక నీ కంట్రోల్లో మాత్రమే ఉన్నది, ఇంకెవరి కంట్రోల్లో లేదు. నీ నాలుక నీ కంట్రోల్లో మాత్రమే ఉన్నది, ఇంకెవరి కంట్రోల్లో లేదు. నీ నాలుక కంప్లీట్గా నీ కంట్రోల్లోనే ఉంది. సాతాను నీ నాలుకను ప్రేరేపించలేడు. హల్లెలూయా. సో వీ ఆర్ ది ఓన్లీ పర్సన్ హూ కెన్ కంట్రోల్, టేమ్ అండ్ మౌల్డ్ అవర్ టంగ్. హల్లెలూయా. ఇంకా నాలుగుని సెట్ చేసుకున్నామంటే జీవితాన్ని సెట్ చేసుకున్నట్టే. నాలుగుని సెట్ చేసినామంటే జీవితాన్ని సెట్ చేసినట్టే. నాలుకని కంట్రోల్లో పెట్టుకోవడం ఈజ్ ఈక్వల్ టు ఏసీ రిమోట్ తీసుకొని ఏసీ టెంపరేచర్ సెట్ చేసుకోవడం అనమాట. నీకు ఎంత కావాలి? 22 కావాలా, 23 కావాలా, 24 కావాలా, 16 కావాలా? ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత ఏం చేయాలి? రిమోట్ తీసుకొని అంతే ఒత్తిన తర్వాత ఏం చేయాలి? వదిలేయాలి. అవునా? కాసేపటికి ఏమవుతుంది? నువ్వు ఎంత పెట్టావో అంత అవుతుంది. హల్లెలూయా. నాలుగును కూడా అంతే. ఫస్ట్ నాలుగును కంట్రోల్లోకి తీసుకొని నీ జీవితానికి సంబంధించి, మన కుటుంబానికి సంబంధించి, మన బ్రతుక్కి సంబంధించి ఏం కావాలో దాన్ని ఒత్తుకోవాలి. ఏం చేయాలి? ఒత్తుకోవాలి. ఒత్తిన తర్వాతకి వదిలేయాలి. ఏం చేయాలి? వదిలేయాలి. వదిలేయాలి. ఎందుకనంటే ఏందబ్బా 5 minutes అయింది ఇంకా చల్లబడలేదే అని మళ్ళీ ఇంకొకటి వత్తామనుకోండి, కొంతమంది ఆడిస్తుంటారు 17, 18, 16, 17, 18, 19 ఆడిస్తూనే ఉంటారు అన్నట్లు. అట్లా ఆడించిన అవసరం లేదు. నువ్వు టెంపరేచర్ పెట్టి వదిలేయాలి. 10 నిమిషాలు అయిందే, లిసన్ కేర్ఫుల్లీ, 10 నిమిషాలు అయిందే, 5 సంవత్సరాలు అవుతుందే, ఏం జరగట్లేదే. ఫ్యాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ ఆప్షను? ఫ్యాను అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోనే. అర్థమైందా? దాని స్పీడ్ పెంచితే చాలు. చాలు. హల్లెలూయా. బ్లోవర్ ఫంక్షన్ చూసుకుంటే చాలు.
టెంపరేచర్ మనం నాలుగుతో సెట్ చేస్తాం. మన జీవితానికి సంబంధించిన టెంపరేచర్ మనం మన నాలుగుతోనే సెట్ చేసుకోగలము. హల్లెలూయా. మన జీవితానికి సంబంధించిన వాతావరణం నెక్స్ట్ అరగంటలో రూమ్ వాతావరణం ఎట్లా అవ్వాలని మనం సెట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ 5 సంవత్సరాలు, నెక్స్ట్ 10 సంవత్సరాలు, నెక్స్ట్ 20 సంవత్సరాలు మన భవిష్యత్తు ఎట్లుండాలి అనేది దేంతో సెట్ చేసుకోవాలంటే నాలుకతో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి, నాలుగుతో సెట్ చేసుకోవాలి. అందుకే బాగా అదుపుగా మాట్లాడాలి, పొదుపుగా మాట్లాడాలి. అవసరం బట్టి ఇతరులకు ప్రయోజనం కలిగినట్లు, అర్థమైందా? క్షేమం కలిగినట్లు, ప్రయోజనం కలిగినట్లు, మేలు కలిగినట్టే మాట్లాడాలి. అందరితో క్షేమం కలిగినట్లు, ప్రయోజనం కలిగినట్లు, మేలు కలిగినట్లు ఇందుకే మాట్లాడాలి. ఇంక దేని కొరకు మాట్లాడకూడదు. హల్లెలూయా. బ్రదర్, నేను ఆ సహోదరి క్షేమం కోరి బూతులు తిట్టాను బ్రదర్ అనకూడదు. బ్రదర్, వాళ్ళ క్షేమం కోరి కదా నేను తిట్టింది, కోపంలో తిట్టాను అనుకో. నో, క్షేమం కోరి తిట్లా, కోపంలో తిట్టావు. పీపుల్ హ్యావ్ గాడ్, వీ హ్యావ్ టు కీప్ ఎ కంటిన్యూస్ వాచ్ ఆన్ అవర్ టంగ్. కంటిన్యూస్గా మన నాలుగుకి ఒక అలారం పెట్టుకోవాలి. కంటిన్యూస్గా మన నాలుగు ఫిల్టర్ అనేది ఉండాలి. హల్లెలూయా. అనిపించిన ప్రతిదీ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. కనిపించే ప్రతిదాన్ని చూసి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. నువ్వు వినే ప్రతిదానికి సంబంధించి స్పందించాల్సిన అవసరం లేదు. నీ స్పందన ఎవడికి కావాలా? అర్థమైందా? కంటికి కనిపించే ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. చెవికి వినబడే ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. అబ్బా ఎండ అదిరిపోతుంది నువ్వు అనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అదరుతుంది. అర్థమైందా? సో యూ డోంట్ హ్యావ్ టాక్ లైక్ దట్. ఆల్రెడీ ఎండ అదరుతానే ఉంది, అబ్బా అది అనాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్యాక్ట్. మనం ఏం అన్నా తెలుసా? ఎండ అట్లుంది కానీ పగలు ఎండ దెబ్బ అనాలి. అర్థమవుతుందా? సో గాడ్ స్పోక్ సంథింగ్ కన్సర్నింగ్ ఎవ్రీథింగ్. బైబిల్లో ప్రతిదాని గురించి ఏదో ఒకటి ఉంది, రాయబడి ఉంది అన్నట్లు. మనం దాన్ని పలకడానికి నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు చచ్చిపోతాము? ఎప్పుడు చచ్చిపోతాము? ఎప్పుడు చచ్చిపోతాము? ఐజాక్ అన్నా ఎప్పుడు చచ్చిపోతాము? ఎప్పుడు చచ్చిపోతాము? 2000 యుగాంతం వస్తే యుగాంతం ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? యుగాంతం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి? జీవ మరణం ఎవరి వశంలో ఉన్నాయి? నాకు తెలిసింది 120. మధ్యలో యుగాంతం వస్తే అంతకంటే హ్యాపీ లేదు. నాకు తెలిసింది 120. పీపుల్ ఆఫ్ గాడ్, దేర్ ఈజ్ ఎ సిస్టమ్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. దేవుడు మనకు ఆల్రెడీ జీవించడానికి డైరెక్షన్ ఇచ్చినాడు. ఆ డైరెక్షన్స్నే మనం ఫాలో అవ్వాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే, విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. అందుకని చెప్తాం, విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. విస్తారమైన అంటే విస్తారమైన మాటల్లో మీకు విస్తారమైన మాటలకి మీకు ఎగ్జాంపుల్ కావాలంటే రోజు పొద్దున్నే 7 గంటలకి ఆ టైంలో న్యూస్ ఛానల్ పెట్టండి. అర్థమైందా? ఒక 4 కూర్చుంటారు. అర్థమైందా? ఏదో ఒక అంశం లేవనెత్తారు, దాని గురించి ఏం మాట్లాడతారా? మాట్లాడరు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారు? విస్తారమైన మాటలు అంటారు దాన్ని. దాంట్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. ఏముంటుందంట? దోషము ఉండక. ఎవరు చెప్పారు ఇది? జ్ఞానం చెప్తుంది. ఇది దేవుని జ్ఞానం మాట్లాడుతుంది. విస్తారమైన మాటలు కంపల్సరీగా ఏముంటుంది? ఉండక మానదంటే ఏమని ఇంగ్లీష్లో ఏమో తెలుసా? సిన్ అని రాయబడింది. ఏం రాయబడింది? సిన్. దేర్ ఈజ్ డెఫినెట్లీ సిన్ ఇన్ అన్ ఎలాబొరేట్ టాక్. దేర్ ఈజ్ డెఫినెట్లీ ఎ సిన్ ఇన్ ఎలాబొరేట్ టాక్. విస్తారంగా మాట్లాడితే కంపల్సరీగా
అందుకే మన వాళ్ళు తెలివి కలవాలి కాబట్టి జాగ్రత్తకి అనేసి ఇష్ట ప్రకారం ప్రభా ఇస్తారని మాటలు దోషకు మాట్లాడమంటే ఈ ఎంత తప్పుగా మాట్లాడండి అయితే క్షమించమని ఇస్తాం ప్రార్థిస్తున్నాం. సరే అక్క పోయేసి వస్తాం, నోటి జిల్ల కొద్ది ఫుల్గా మాట్లాడేసేసేస్తాము. ఇంక జాగ్రత్త పడలేం కదా మనం బాగా. ప్రభా విస్తారమైన మాటలు దోషకు మనం రాయబడిన మాటను బట్టి ప్రభా విస్తారంగా మాట్లాడినాం కాబట్టి ఏమైనా దోషులుంటే అయ్యే దేవుడే ఎత్తుక్కోవాలి. విస్తారంగా ఏం మాట్లాడినాం అన్ని ఎత్తుకు దేవుడికి ఇస్తాం. ప్రభా వీటిలో ఏమన్నా విస్తారంగా ఉంటే కట్ చేసే ప్రభా అని మనమే చెప్తాం అన్నట్లు. అట్లా ఉండకూడదండి, అట్లా ఉండకూడదు. దేర్ ఈజ్ డెఫినెట్లీ సిన్ ఇన్ అన్ ఎలాబరేట్ టాక్. హల్లెలూయా. రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు అండి, రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఏ నిమిషానికి ఏమి జరుగుతుంది అనే ఆ పాట ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వర్తిస్తే ఎవరికంటే రాజకీయ నాయకులకి, రాజకీయాలకి అన్నమాట. నిన్న ఎడ్డేమంటే తడ్డేమంటారు, ఈరోజు భాయి భాయి అంటారు. నిన్నంటే ఎడ్డ, మొన్న ఎల్లుండికి వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ సంపుకునే టైప్కి వచ్చేస్తారు. తెలియదు మనకి ఏ టైం మాట్లాడతారు ఏం మాట్లాడతారు అన్నమాట అన్నట్టు. అర్థమైందా? అది మోసం, అది మోసం అది. సో ఆ మోసంలోకి మనం పడకూడదు. ఎట్టుందంటారు జగన్ పరిపాలన? మనకేం తెలిసా, మనకేం దేవుడు చూస్తానట్లే అని చెప్పాలా? హల్లెలూయా. ఎట్టుంది జగన్ పరిపాలన? మైక్ ప్రతి ఓడు మైక్ ఎత్తుకొచ్చి ప్రతి ఓడు ముందు పెట్టమే, ప్రతి ఓడు మైక్ ముందు కదా అని చెప్పి మాట్లాడేసేటమే. నో, ఐ విల్ లవ్ గాడ్. నో, మనకు తెలీదు. జగన్ హృదయం మనకు తెలుసా? సీఎం గారి హృదయం మనకు తెలుసా? హోమ్ మినిస్టర్ గారి హృదయం మనకు తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడు, ఏం మీటింగ్లు జరుగుతున్నాయి, ఏం డిస్కషన్ జరుగుతున్నాయి మనకు తెలుసా? మనకు తెలీదు. భలే ఉంది, ప్రమాణంగా ఉంది, అస్సలు బాగలేదు. ఇవన్నీ మనం అనకూడదు. నా పరిపాలన నేను చూసుకోవడానికే జిందగీ సరిపోతుంది అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ కేర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్. వీ షుడ్ నాట్ బీ లూజ్ ఇన్ అవర్ టాక్ కన్సర్నింగ్ ఎనీథింగ్. ఎవరిని బట్టి కానీ దేన్ని బట్టి కానీ విస్తారంగా సాగదీసి, అందరూ చెప్పండి, సాగదీసి మాట్లాడకూడదు. సాగదీసి మాట్లాడకూడదు. ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్కరంట వినుటకు ఏం చేయాలంట? వేగిరపడాలి. మాట్లాడదానికంట ఎవ్రీ పర్సన్ షుడ్ బి స్లో టు స్పీక్, క్విక్ టు లిజన్. ఏంటది క్విక్ టు లిజన్ అంటే? ఎవరు మాట్లాడుకుని టక్ మనం ఇల్లు లాగా ఉండాలన్నమాట. క్విక్ టు లిజన్ అనమాట. మాట్లాడదానికి వచ్చేసరికి మీరందరూ మాట్లాడలేదు, తర్వాత మాట్లాడుతున్నారు, మీరందరూ మాట్లాడిన తర్వాత చెప్తాను. నీ అభిప్రాయం ఎందుకు ఈశ్వరన్ అంటే? హల్లెలూయా. మౌనం, అర్ధాంగీకారము అవన్నీ బైబిల్లో ఏం లేవు. మౌనం, అర్ధాంగీకారము, ఫుల్ అంగీకారము, సగం అంగీకారము, కలవాగం అంగీకారం ఇవన్నీ ఏమి లేవు. మనం మాట్లాడకూడదు అనుకున్నప్పుడు మాట్లాడకూడదు. హల్లెలూయా. ఈ టైంలో నువ్వు మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు బా అంటారు చూసారా? ఈ టైంలో నువ్వు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, నువ్వు కంపల్సరీ ఆ టైంలో నేను మూసుకొని ఉండాలి మనం. అర్థమైందా? కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు కేరమక్కకి దెబ్బరకి ఏదైనా పడింది అనుకోండి, అది మంచి గల్లాట అయింది అనుకోండి, మధ్యలోకి నేను వెళ్ళా, ఫాస్టింగ్ గాడు పంచాయతీ చేసేదానికి వెళ్ళా. అర్థమైందా? ఏది వెళ్ళాను ఆ టైంలో నేను ఇద్దరిని బ్యాలెన్స్ చేసే విషయంలో నేను కూడా కొన్ని స్టేట్మెంట్లు వేసా. కట్ చేస్తే తీరా ప్రాబ్లం అంతా సర్దుపడిపోయిన తర్వాతకి దెబ్బరక్క అన్నీ అయిపోతాయి, ముసుకుపోతాయి అనమాట. కేరమక్క అన్నవన్నీ సైలెంట్ అయిపోతాయి అనమాట. లాస్ట్కి ఫాస్ట్ అని ఉంటాడే అవి మిగిలిపోతాయి. అర్థమైందా? చూడండి, ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాతకి సందర్భంలో అవతల వాళ్ళు అనుకుని అన్నీ అయిపోతాయన్నమాట. నువ్వు వండి నిలబడపోద్ది, నువ్వు వండుంటావే అది నిలబడపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే అసలు మాట్లాడకూడదు. హల్లెలూయా. అంటాడు ఎలీహు, అంటాడు యోబు గారితో, నేను కాదనట్లేదు, వృద్ధాప్యము మాట్లాడదగును, నేను అనుభవం మాట్లాడదగును అంటాడు అనమాట. కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయాల్సి వస్తుంది, మధ్యలోకి దూరాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? విస్తారంగా మాట్లాడేసిన విస్తారమైన మాటలకి దోషం ఉండదాకా మానేదానికి ఒక బుక్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి ఆ బుక్ అంటే యోబు గ్రంథం. ఒక పుస్తకం ఉంది. విస్తారంగా మా కంపల్సరీ దోషం ఉంటుంది దానికి పుస్తకం అన్నట్లు. హల్లెలూయా.
సీ పీపుల్ ఆఫ్ గాడ్, నలుగురు కూర్చుంటున్నప్పుడు, అందుకే నేను నలుగురు కూర్చుంటున్నప్పుడు కానీ దేవుని గురించే మాట్లాడుకుంటున్నా కూడాను చేతిలో బైబిల్ ఉండి తెరిచి పెట్టి పెడితే మంచిది. ఏంటది? చేతిలో బైబిల్ ఉండి తెరిచి పెట్టబడితే మంచిది. దేవుడి గురించే మాట్లాడుకుంటున్నా కూడాను, దేవుని వాక్యం ధ్యానిస్తున్నా కూడాను, హల్లెలూయా హల్లెలూయా, నేను విస్తారంగా మాట్లాడను, నేను విస్తారంగా మాట్లాడను, నేను విస్తారంగా మాట్లాడను, నేను మాట్లాడతాను, ఎక్కువగా మాట్లాడను, విస్తారంగా అసలు మాట్లాడను. విస్తారంగా మాట్లాడితే ఏమవుతుంది? కంపల్సరీగా దాంట్లో దోషం ఉంటుంది. ఇఫ్ వి లీవ్ దోస్ వర్డ్స్ అన్చెక్డ్, తీర్పులోకి తేబడతాయి. ఎక్కడ తేబడతాయి? తీర్పులోకి తేబడతాయి. చూడండి, సామెతల గ్రంథంలోని 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. అందరితో, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. ఏ సందర్భాల్లో? అన్ని సందర్భాల్లో. మితముగా అంటే కొంచెంగా అని. ఏమని? కొంచెముగా అని. నేనేమంటానంటే, మనలో ఎన్ని డిఫెక్ట్లు ఉన్నా సరే, మనలో ఎన్ని ఫాల్ట్లు ఉన్నా సరే, మనం ఎన్ని డిఫెక్ట్లు ఉన్నా, ఎన్ని ఫాల్ట్లు ఉన్నా కూడా తక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ తక్కువ మాట్లాడడం అనేది ఆ అన్ని డిఫెక్ట్స్ని ఏం చేస్తుంటే కప్పెట్టేస్తుంది. ఈ తక్కువ మాట్లాడడం అనేది మనకుండే డిఫెక్ట్స్, ఫాల్ట్స్, బలహీనతలు అన్నింటిని కూడా ఏం చేస్తుంటే ఈ తక్కువ మాటలు ఏం చేస్తాయంటే కవర్ చేసేస్తాయి. హల్లెలూయా. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. 28 చూడండి, 28 వచనం. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. ఈవెన్ ఎ ఫూల్ వెన్ హీ హోల్డెత్ హిస్ పీస్ ఈజ్ కౌంటెడ్ వైస్. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టి వాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. హల్లెలూయా. స్వతహాగా ఎవరు? మూఢుడు. స్వతహాగా మూఢుడు. కానీ మౌనంగా ఉండేదాన్ని బట్టి ఎట్లా పిలువబడతాడంట? జ్ఞాని అని ఎంచబడతాడు అనమాట. జ్ఞాని అని ఎంచబడతానట్లు. మూర్ఖుడు స్వతహాగా మూర్ఖుడు అన్నట్లు. మూర్ఖత్వం బాగా ఉంది, మౌనం ఉన్నాం అనుకోండి, ఎట్లా ఎంచబడతామంట? జ్ఞాని అని ఎంచబడతామన్నట్లు. అట్టి వాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. హల్లెలూయా. బేసిక్గా మన మీద ప్రజలకి చాలా అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని అభిప్రాయాలు ఏర్పడాలన్నా, కొన్ని అభిప్రాయాలు పోవాలన్నా కూడాను మనం దేంతో సెట్ చేసుకోవచ్చు అని అంటే, నోరుతో సెట్ చేసుకోవచ్చు, మాటలతో సెట్ చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇతరులు మన మీద కలిగిన అభిప్రాయాన్ని మార్చుకోవాలన్నా కూడా దాన్ని మనం మాటలతోనే చేసుకోవచ్చు. ఇతరులు మన మీద ఏ అభిప్రాయం లేకపోయినా కూడాను మంచి అభిప్రాయం వాళ్ళకి కలగాలంటే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ త్రూ అవర్ వర్డ్స్. మన మాటల ద్వారా అవుతాయి. హల్లెలూయా హల్లెలూయా. కొందరు ఉంటారు అనమాట, నేను బాగా చూడండి, సొసైటీలో మంచిగా గమనించండి. ఎక్కువ మాట్లాడే వాళ్ళని అందరూ మెచ్చుకుంటారా అనుకుంటారా? ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఇంకా మాట్లాడుతూనే ఉండాలంటారు అన్నట్లు. వాళ్ళని ఎక్కువగా మాట్లాడే వాళ్ళని సంఘంలో మెచ్చుకుంటారా, నసుక్కుంటారా? నసుక్కుంటారు. వాళ్ళు విసుక్కుంటారు, అంతగా మెచ్చరు అన్నట్లు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఉందన్నమాట రెండు పదాలు, టాక్ లెస్, వర్క్ మోర్. టాక్ లెస్, వర్క్ మోర్. హల్లెలూయా హల్లెలూయా. టాక్ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే ఇతరులు మనల్ని ప్రేరేపించే దాని కొరకు, మనల్ని రెచ్చగొట్టే దాని కొరకు మాట్లాడుతున్నా కూడాను, రకరకాల విషయాలు మన దగ్గర తీసుకొస్తున్నా కూడాను మనం ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు. అర్థమైందా? బయట అందరూ అనుకుంటున్నారు ఏమని? బయట అందరూ అనుకుంటున్నారు
బయట అందరూ అనుకుంటున్నారంటే బయట ఎంతమంది ఉన్నారు? కోవూరులో 80,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 80,000 మంది ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు అంటే 80,000 మంది అనుకుంటున్నారా? అనుకోవట్లే. అంటే ఆ మాట అబద్ధం. అందరూ అనుకోవట్లే. హల్లెలూయా. అందరూ అనుకోవట్లే, కొందరు అనుకుంటున్నారు. అర్థమైందా? కొందరు అనుకుంటున్నారంటే దానికి కూడా మనం ఏం చేయాలంటే రెస్పాండ్ అవ్వకూడదు. అనుకుంటాను దానికి కూడా మనం రెస్పాండ్ అవ్వకూడదు. అర్థమైందా? అనుకునే వారిలో ఎవరెవరు ఎట్లాంటి వారు అని తెలుసుకొని దాన్ని బట్టి మనం రెస్పాండ్ అవ్వాలి. డు నాట్ రిప్లై ఎ ఫూల్ ఇన్ హిస్ ఫాలీ అని రాయబడి ఉంది. అవునా కదా? అర్థమైందా? అనుకునే వాళ్ళలో మూర్ఖులున్నారు అనుకోండి, మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెస్పాండ్ అవ్వాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అనుకునే వాళ్ళలో మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, మా మంచి కోరే వాళ్ళే అంటే అన్నారులే అనుకోవచ్చు. మనకు బాగా కావాల్సిన వారు అనుకోండి, మనం మేలు కోరుకునేవారు ఇట్లా అన్నారని తెలిసింది అనుకోండి, అంటే అన్నారులే, మనం మేలు కోరుకునే వారేలే, మా ఉద్దేశం అన్నారులే, పానీలే, నేను పట్టించుకోవట్లేదు అనొచ్చు. కొందరుంటారు అన్నట్లు. అర్థమైందా? అదే పనిగా మనల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాలని ట్రై చేస్తారన్నమాట. వాళ్ళకి ఏం చేయదు తెలుసా? విరుగుడు 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 ఏం తెలుసా? చిరునవ్వు. ఏ నవ్వు? చిరునవ్వు అనమాట. ఇట్లా వాళ్ళు ఊరికే అంటూ ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళతో అనిపిస్తూ ఉంటారు అన్నట్లు. ఇది కొంతమంది చేస్తూ ఉంటారు, అంటారు లేకపోతే అనిపిస్తుంటారు అనమాట. మనం ఏం చేయాలంటే 32 చూపించాలి. ఏం చూపించాలి? 32 చూపించాలి అనాలి. కనిపిస్తున్నాయా కనిపించట్లేదా అన్నీ అనాలి. కనిపించట్లేదంటే మళ్ళీ ఇటు పెట్టాలి. అర్థమైందా? వీ షుడ్ నాట్ రిప్లై టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి రిప్లై చేయాల్సిన అవసరం మనకి లేదు. హల్లెలూయా. కొందరు కంపల్సరీగా మనం రిప్లై చేయాలి, కొందరికి మనం కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి. కొన్ని విషయాల్లో మనం మాట్లాడాలి, కాదనట్లేదు అనమాట. ఈ మాట్లాడే విషయంలో మనం మంచిది ఏంటంటే ప్రార్థన చేసుకొని మాట్లాడడం మంచిది. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మాట్లాడడం మంచిది. ప్రార్థన చేసుకోవడం మాట్లాడడం మంచిది. మామూలుగా జనరల్గా అందరూ ఏమంటారు? ఆలోచించి మాట్లాడితే మంచిది అంటారు. అర్థమైందా? సో మనం ఆలోచించే వాళ్ళం కాదు కాబట్టి, వాక్యాన్ని ధ్యానించాల్సిన వాళ్ళం కాబట్టి మనం ఏం చెప్తాము? ప్రార్థన చేసి కనిపెట్టి చెప్తామనాలి. హల్లెలూయా. ఇట్లనే బక్సింగ్ గారు ఒకసారి చెప్పినట్టున్నాను ఇంతకుముందు కూడా. 2 గ్రూపులు అయినాయి. బాగా ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య పెద్ద గ్రూపులు అయినాయి. పెద్ద గ్రూపులు అయితే బక్సింగ్ గారి దగ్గరికి మ్యాటర్ వెళ్ళింది. వస్తున్నానని చెప్పి వచ్చినారు. బక్సింగ్ గారు వచ్చి వెంటనే పంచాయతీ కూర్చోలే. బక్సింగ్ గారు కూర్చోకుండా బక్సింగ్ గారు రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తానని చెప్పి రూమ్లోకి వెళ్ళి తలిపేసుకున్నాడు. 3 రోజులు బయటికి రాలా. 3 రోజులు బయటకు రాలా. అన్నం కూడా తలుపులోంచి కిందకి వెళ్ళిపోయిందంట. భోజనం అంతా కూడా తిన్నాడో తాగాడో కూడా తెలియదు. పూటకైతే టైంకి వెళ్ళింది కానీ 3 రోజులు మనిషికి మాట్లాడతాను, పంచాయతీ చేస్తాను, సెటిల్ చేస్తాను వచ్చిన వ్యక్తి బయటికి రాలేదు. 3 రోజులు రాలేదు. అర్థమైందా? ఈ 3 రోజులు రాకపోయేసరికి వీళ్ళిద్దరి మధ్యలో చాలామంది గ్రూప్, ఇద్దరి మధ్య గొడవ. పెద్ద పెద్ద గ్రూపులు తయారైపోయారు కదా. ఈ 3 రోజులు లేట్ అయిపోయింది కదా. ఓపిక అంతా ఏమవుతుంది? పాత అన్నట్లు. గొడవలు పెట్టే వాళ్ళకి ఓపిక ఉండదు. ఏముండదు? ఓపిక ఉండదు. కొత్త గొడవలు కావాలి. పాత గొడవ మీద నిలబడే ఓపిక ఉండదు అన్నట్లు. కొత్త గొడవ కావాలి. వీళ్ళంతా బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు. 3 రోజులు అయిన తర్వాతకి ఇద్దరే మిగిలారు. లోపల నాకు ఏం తెలుసు తెలీదు. దేవుడు చెప్పాడు అనమాట, ఇప్పుడు పో అన్నాడు. అర్థమైందా? అసలు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే తొందరగా అయిపోతాయి. అర్థమైందా? మధ్యలో కొందరు ఉంటారు అన్నట్లు, ఎగ్గొట్టి దిగ్గొట్టే వాళ్ళు. దాన్ని ఎగ్గొట్టి దిగ్గొడితే కై అంటారు చూసారా? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పక్కన వాళ్ళు, ఎగ్గొట్టే వాళ్ళు దిగ్గొట్టే వాళ్ళు ఉంటారు అన్నట్లు. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వచ్చి బక్సింగ్ గారు ఏం మాట్లాడలేదు అన్నట్లు దేవుడు చెప్పమన్న మాట్లాడనమాట. మాట్లాడిన తర్వాతకి వాళ్ళిద్దరూ గమ్ముగా ఏడ్చి ఇద్దరు పశ్చాత్తాపడి రిజాల్వ్ చేసుకున్నారు. హల్లెలూయా. వాళ్ళిద్దరు కూడా బక్సింగ్ గారు వచ్చాను కూర్చున్నా ఏంలే నేనే రీజన్ దీనికి అన్నాడంట. అంతే. ఇద్దరు గమ్మైపోయి మోకాల మీద పడి ఏడ్చి క్షమించి ప్రభు అని ప్రార్థన చేసుకొని సెట్ అయిపోయారు అంతా. నెక్స్ట్ ఆదివారం అంతా మళ్ళీ అందరూ కూడా బ్యాచ్లు లేవు, ఏమీ లేవు, అంతే. హల్లెలూయా. అందుకే ఒకసారి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఒక గొప్ప దైవ సేవకుడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఒక చర్చ్ మెంబర్ అనుకుంటా. వెళ్ళి వేరే వ్యక్తి మీద బ్రదర్ నేను ఆ బ్రదర్ని బట్టి ఈ రకంగా ఫీల్ అవుతున్నాను అది ఇది అన్నట్టుగా చెప్తూ ఉన్నాను అనమాట. చెప్తుంటే ఈయన వచ్చేసి నువ్వు రావాల్సింది నా దగ్గర కాదు కదా అన్నాడంట. ఏమన్నట్ట? నువ్వు రావాల్సింది నా దగ్గర కదా కాదు కదా అనంట. ఎందుకని? బైబిల్లో ఏం రాయబడింది?
ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆ వ్యక్తి దగ్గరికే పోవాలా. బైబిల్ అదే రాయబడింది, అవునా కదా? నీకు ఆ వ్యక్తితో ప్రాబ్లం అయితే ఎవరి దగ్గర పోవాలి? ఆ వ్యక్తి దగ్గరికే పోయి ఏం చేసుకోవాలి? సెట్ చేసుకోవాలి. అదే కదా రాయబడింది. ఆ దగ్గరికి ఎందుకు వస్తావు? ఆయన దగ్గరికే పోండి అంట. అర్థమైందా? ఆ ఒక్క దగ్గరికి పోకుండా అందరి దగ్గరికి పోతాం, అవునా? ఆ ఒక్క దగ్గరికి పోకుండా అందరి దగ్గరికి పోయి తిరిగేసి వస్తాం అన్నట్లు. అసలు వ్యక్తి దగ్గర పోవు. అందుకే ఏమైందంటే అవి అట్టే అయిపోతాయి. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, నవ్వు 4 విధాలు చేటు ఏమో కాదు, కానీ మాట్లాడడం మాత్రం 40 విధాల చేటు. మాట్లాడడం మాత్రం 40 విధాల చేటు. హల్లెలూయా. తన పెదవులను కాచుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడంట. హల్లెలూయా. తన పెదవులను కాచుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. వీ హ్యావ్ టు బి వెరీ స్లో టు టాక్. కొన్ని సందర్భాల్లో అయితే మన అభిప్రాయం అడిగేదాకా చెప్పకూడదు. కొన్ని సందర్భాలు అయితే మన అభిప్రాయం అడిగేదాకా చెప్పకూడదు. జగన్ ఎందుకు అట చేయడం? ఇటు చేసుకోవచ్చు కదా, సీఎం అతను. అర్థమైందా? వీళ్ళు పల్లీలు అమ్ముకుంటా ఉంటారు. ఏమనుకుంటా ఉంటారు? పల్లీలు అమ్ముకుంటారు. జగన్ అట్టం చేయడం, సీఎంకి జ్ఞానం చెప్పేటోళ్ళబ్బా. మన పక్కన మనం ఏం చేయాలి? ఇంకా నువ్వు ఇక్కడ ఉండవలసిన కాదు స్వామి నువ్వు అని పొగడాలన్నట్లు ఉంటారన్నమాట. దేనికి పనికి రూపాయి సాంపేరమ్మ కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. గాంధీ పార్క్ ఉంటుంది నెల్లూరులో, తెలుసా మీకు? ఐడియా ఉంటుందేమో. సండే మార్కెట్ దగ్గర గాంధీ పార్క్ అని ఒకటి ఉంటుంది. గాంధీ పార్క్ సాయంత్రం చేరుతారు. అర్థమైందా? ఏంటంటే కాలక్షేపం చేరుతారు. అక్కడే ఏమేస్తారంటే బొరుగులు మిక్చరు, సొండలు, అర్థమైందా, ఇంకా పల్లీలు, ఇవన్నీ వేస్తారనమాట. తలా ఒక ప్యాకెట్ కొనుక్కుంటారనమాట. ప్యాకెట్ అయిపోయేదాకా. అర్థమైందా? ఏదో మాడుకోవాలి, ఇంకా దేశాన్ని సాధించామని ఫీలింగ్ ఇంటికి వెళ్ళాలి. ఈ బాబులో భార్య పిల్లలంతా కూడా అన్నం వండేసి రెడీగా ఉండాలన్నట్లు. ఏమన్నా ఉందిరా ప్రయోజనం అంటే జీరో. డబ్బులు ఏమన్నా వస్తాయి అంటే జీరో. ఏమన్నా జ్ఞానం వచ్చిందంటే జీరో. స్లో టు స్పీక్. హల్లెలూయా. యూ హ్యావ్ టు బి వెరీ స్లో టు స్పీక్. చూడండి ఇక్కడ, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిలా జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. హల్లెలూయా. సో ఇది జనరల్గా అందరితో మనం మాట్లాడే విషయాల్లో చాలా పొదుపుగా మాట్లాడాలి. అన్ని విషయాల్లో మనం నోరు తెరిచి మనం మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే అందరితో అన్నీ మాట్లాడకూడదు. దగ్గరైన వాళ్ళతోనే మనం అన్నీ షేర్ చేసుకుంటాము. ఈ షేర్ చేసుకునే విషయాల్లో కూడాను మనం చాలా జాగ్రత్తగా అవసరమైన మట్టుకే మనం మాట్లాడాలి. ప్రయోజనం లేనంతవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. కొన్ని సందర్భాలు మనకు క్లియర్గా తెలుస్తుంటాయి. చెప్తే వినే స్థితిలో ఉండరు కొందరు. చెప్తే వినే స్థితిలో అసలు ఉండరు అనమాట. అట్లా చెప్పి ఏమైనా ప్రయోజనమా? ఏమైనప్పుడు బూడిద మీద ఏం పోసినట్టు పనీరు పోసినట్టే. కొంత చెప్పితే వింటే స్టేజ్లో ఉంటారు. అప్పుడు మనం చెప్పకూడదు. ఎందుకని? నువ్వు చెప్పే వాల్యుబుల్ అవి ఎట్లు వినే స్థితిలో లేరు, కిందకి పడేస్తారు వాటిని. ఇంక చెప్పేం ప్రయోజనము? చెప్పకూడదు అటువంటిప్పుడు. హల్లెలూయా. విని పాండిత్యము వృద్ధి చేసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఏం తెలియకుండా కూడా అన్నీ తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్లు. మేము ఊరు నుంచి వచ్చినాం కదా, ఊర్లలో బాగా తగులుతారు. ఇట్లాగా ఏం ఉండదు, నాలెడ్జ్ ఏం ఉండదు అన్నట్లు, అన్నీ తెలిసినట్లుగా ఉంటారు. వాళ్ళకి మేము చెప్పినా కూడా సలహాలు ఏమి తీసుకోరు అన్నట్లు. హల్లెలూయా. మనం కూడా ఏం కోరుకోవాలంటే మనకి చెప్పే వాళ్ళు ఉంటే బాగుండే అనే కోరుకోవాలి. నేను ఎవరో ఒకరికి చెప్పాలని అనే కోరికలో మనం ఉండకూడదు. మనకి ఎవరో ఒకరు చెప్పే వాళ్ళు ఉంటే బాగుండే అనే ఫీలింగ్ ఉండాలి. హల్లెలూయా. టూ మెనీ కౌన్సిలర్స్ ఉన్నప్పుడు అంతా కూడా క్షేమం అనేది, వృద్ధి అనేది బాగా కలుగుతుంది. ఎక్కువ కౌన్సిల్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు, మనకు కూడా ఎక్కువ కౌన్సిల్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు. అందుకే బాగా చూడండి, పెద్దలు కానీ అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్గా నిర్ణయాలు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడం అంతా చేయరు. ఏం చేస్తారంటే వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళ అభిప్రాయం ఏందో, ఈ విషయంలో వీళ్ళు సలహా ఏం చెప్తారో అని అడిగి తెలుసుకునే దానికి ప్రపోజల్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చెయ్యి కానీ ఇట్లా చెయ్యి అని సలహా ఇస్తారు వాళ్ళకున్న జ్ఞానంలో. అర్థమైందా? ఇంకొకరు చెప్తారంటే వీటిలో ఈ 2-3 పాయింట్లు తీసేసి మిగతా అన్నీ చేయని చెప్తారు అనమాట వాళ్ళకు ఉండే జ్ఞానంలో అన్నట్లు.
వాళ్ళకు ఉండే జ్ఞానంలో అన్నట్లు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మనం వినేదానికి బాగా ఇంట్రెస్టెడ్గా ఉండాలి, మనం సుముగా చూపించాలి. కొందరు అసలు వినరు. అర్థమైందా? ఈ వినకుండా, మాటే వినకుండా ఉండేదాన్ని ఏమంటారంటే మూర్ఖపు స్థితి అంటారు. దాంట్లో నేను 100కి 200% ఉంటిని. ఎంత ఉంటిని? 100కి 200% ఉంటిని అన్నట్లు. అర్థమైందా? వాళ్ళని ఏమంటారంటే మోనార్క్ అంటారు. ఏమంటారు? నా భాషలో ఏమంటారు తెలుసా? సెన్సార్ వేసుకోండి, మదపిస్ట్ అంటారు. ఏమంటారు? మదపిస్ట్ అంటే మదం ఉండేవాళ్ళు అన్నట్లు. ఎవరు కొట్టినా తిట్టినా మాట్లాడినా వాళ్ళకి ఎక్కవ అన్నట్లు. అర్థమైందా? వినరు అనమాట. మనం పట్టిందే పట్టు, పాడిందే పాట, అనిందే మాట, ఇంకంతే. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. సైలెంట్గా ఉండేదాన్ని బట్టి మనకి ఎవరి వినొచ్చు, ఎవరి వినకూడదని కూడా తెలుస్తుంది. తెలుసా? సైలెంట్గా ఉండేదాన్ని బట్టి. నలుగురు పెద్దలు కూర్చున్నారు అనుకోండి, సైలెంట్గా వింటున్నాం అనుకోండి, గమ్ము కూర్చున్నాం అనుకోండి, ఓహో ఇది కరెక్ట్గా మాట్లాడు, ఇది కరెక్ట్గా మాట్లాడలేదు, ఆ మాట అనుకుంటే బాగుండేది, ఈ మాట అనంటే బాగుండేది అని చెప్పి గమ్ముగా కూర్చోంటే తెలుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మ్యాక్సిమం సందర్భాల్లో మాట్లాడేదానికి అవకాశం మనకి ఇచ్చినప్పుడే మనం మాట్లాడాలి. అర్థమైందా? చొరవ తీసుకొని మాట్లాడకూడదు, చొరవ తీసుకొని మాట్లాడకూడదు. ఎందుకని? వాళ్ళు చెప్పేటోళ్ళు, మనం వినేటోళ్ళు. అర్థమైందే? చెప్పేటోళ్ళు చెప్పిందని మనకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్ల కూడా మనం అట్లే ఉండాలి. ఎక్కువ మనం వాగుడు కాయలాగా దేవునితోనే వాగతానే ఉండకూడదు. దేవుడు చెప్పేది వినే స్థితిలో మనం ఉండాలి. స్లో టు స్పీక్, క్విక్ టు లిజన్, క్విక్ టు లిజన్, క్విక్ టు లిజన్, క్విక్ టు లిజన్, క్విక్ టు లిజన్. హల్లెలూయా. ఈ చాలా విషయాల్లో మనము బతికి బట్టగట్టి బయటపడేదానికి ప్రయోజనపడతాయి అన్నట్లు. మాటల విషయం, మాటలు అదుపుగా పొదుపుగా మాట్లాడే విషయాలు అన్నట్లు. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు చాలా మెయిన్, నువ్వు చాలా మెయిన్, నువ్వు మాట్లాడే మాటలు చాలా మెయిన్ దేవుని దృష్టిలో. కొన్ని సందర్భాల్లో ఈ ఈ విషయాల్లో బాగా చపాతీ కర్ర కింద పిండి నలిగట్టు బాగా నలిగినాం అన్నట్లు, ఈ విషయాలు అన్నట్లు. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో చాలామంది చాలా మాట్లాడేస్తారు. ఈ చాలామంది చాలా మాట్లాడిన దాంట్లో మనం కూడా చాలా మాట్లాడేస్తాం అన్నట్లు. అర్థమైందా? అవన్నీ మర్చిపోతారు, మనల్నే పాయింట్అవుట్ చేస్తారు. ఏం చేస్తారు? అవన్నీ మర్చిపోతారు అన్నట్లు, మనల్ని పాయింట్అవుట్ చేస్తారు. ఒరే అయినా కానీ మనం బచ్చా కదా, మనం మాట్లాడితే అంతా మాట్లాడకపోతే కదా, మనం మాట్లాడిన ఎంత ప్రామినెంట్ అంటే అటు అనుకోరు అందరూ, అటు అనుకోరు అన్నమాట. మా అమ్మ అంటుంది అన్నమాట, ఒరే నువ్వు పాస్టర్ రా అంటారు మా అమ్మ. ఎవరు ఏమంటారో నువ్వు అనకూడదు అంటది, ఎవరు ఏం మాట్లాడదు నువ్వు మాట్లాడకూడదు, నువ్వు పాస్టర్ రా అంట. ఇదే వచ్చిన ప్రాబ్లం, మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. దట్ ఈస్ ది బ్లెస్సింగ్ ఫర్ అస్, దట్ ఈస్ ది బ్లెస్సింగ్ ఫర్ అస్, దట్ ఈస్ ది బ్లెస్సింగ్ ఫర్ అస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడగకపోతే అమ్మైనా పెట్టదు అన్నట్లు. నాకు అంత వచ్చేప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు, వీళ్ళు ఏం చెప్పలేదు, మనం చాలా అనుకోండి. అడిగితే చెప్తాం, ఒకవేళ అడగకుండా చెప్పి ఎందుకు చెడ్డవ్వాలా, ఎందుకు చెడ్డవ్వాలా? అర్థమైందా? మంచి అయ్యేది తర్వాత సంగతి అండి, ఫస్ట్ చెడ్డ అవ్వకూడదు. మంచి అయ్యేది తర్వాత సంగతి. ఫస్ట్ ఏమవ్వకూడదు? మన చెడ్డ అవ్వకూడదు. ఏమవ్వకూడదు? చెడ్డ అవ్వకూడదు. అర్థమైందా? ఒక పెద్ద ఆయన ఒక సందర్భంలో పెళ్లి విషయంలో, పంచాయతీ చేసే విషయంలో, పెళ్లి విషయంలో మంచి మాటే అంటే వాళ్ళుండే స్థితిని బట్టి, వాళ్ళుండే పరిస్థితిని బట్టి ఆయన చెప్పిన మాట మంచి మాటే. బయటకు వచ్చి ఆయనేం పెద్ద మనిషి అని తింటున్నారు. వాళ్ళుండే పరిస్థితిని బట్టి ఆయన చెప్పిన మాట మంచి మాటే, కరెక్ట్ మాటే చెప్పినాడు. అర్థమైందా? ఎందుకబ్బా దాన్ని తగలబెట్టాడు అన్నట్టుగా అన్నాడు. వాళ్ళుండే పరిస్థితిని కూడా, సిచ్యువేషన్ బట్టి కూడా అదే మంచి మాట. బయటకు వచ్చి ఆయనేం పెద్ద మనిషి అన్నాడు. నిన్ను పిలిచింది ఎందుకు? పెద్ద మనిషిగా మాట్లాడేదాని కొరకు. ఎట్ట మాట్లాడాలి? పెద్ద మనిషిగానే మాట్లాడాలి. హల్లెలూయా. వెన్ యు ఆర్ కాల్డ్ టు సే యువర్ డెసిషన్, నీ అభిప్రాయం చెప్పేదానికి నువ్వు పిలబడినప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ ఉండే వాళ్ళందరూ ప్రయోజనం కొరకు మేలుకరమైన మాటే మనం మాట్లాడాలా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ జరుగుంటే చాలా సంఘాలు చీలకుండా ఆగిపోండేటివి. అగ్రి? చాలా చర్చెస్ చీలకుండా ఆగిపోండి. నా పదమన్న బయటికే. అర్థమైందా? కీ తిప్పడం అంటారు దాన్ని. ఏమంటారు? రెండో వ్యక్తి వచ్చి పదమ్మా కాసేపు ఆగు, ఫాస్టింగ్, ఎయిటింగు, ఫాస్టింగ్. మరి మీటింగు అదే ఫాస్టింగ్. హల్లెలూయా. ఇట్లా చెప్పేవాళ్ళు ఉండాలా? ఇట్లా చెప్పేవాళ్ళు ఉండాలంటే వినే స్థితిలో మనం ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఉంటారు అనమాట, ఇంకా అనుకుంటే చేసేయాల. ఏం చేయి? అనుకుంటే ఇంక చేసేయాలి అంతే. ఇంకా అనుకుంటే జరిగిపోవాలి అంతే. వాళ్ళు కూడా నేనేమంటానంటే మదపిస్ట్ అంటాను. అనుకుంటే ఇంక చేసేయాలన్నట్లు. అర్థమైంది? ఆగేది ఏంది, విచారణ ఏంది, మంచి చెడ్డ ఏం లేదు. అది చాలా ఉండే మాకు. నా బరువు 70 కిలో అయినా కూడా ఇంతకుముందు 700 కేజీలు ఉండింది అది. అర్థమైందా? ఇంక అనుకుంటే చేసేయాలన్నమాట. ఇంక అనుకుంటే చేసిపోవాలి. అనుకుంటే నో 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 పీపుల్ హక్ నో. మాట్లాడకూడదు. జాగ్రత్త, నోటితో చేయకూడదు. అర్థమైందా? అది ఏమనంటే అది అగ్నియే అన్నాడు దాన్ని. హల్లెలూయా. అన్నదమ్ముల గొడవ అనుకోండి. అన్నదమ్ముల గొడవ. ఏ గొడవ? అన్నదమ్ముల గొడవ. ఆస్తి పంపకాలన్నమాట. అర్థమైందా? పిలిచేదే పెద్ద మనిషి తరంగా పంచాయతీ చేయమని. అర్థమైందా? ఎందుకు ఎవరితో తీసుకొని ప్రజాంతంగా ఉండండి. అది ఎవడని చెప్తాడు. అది ఎవడని చెప్తాడు. ఏమన్నాడు? మేలు కలిగినట్లు, ప్రయోజనం కలిగినట్లు, క్షేమం కలిగినట్లు అదే మాట్లాడమన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఆ ఇంక్లినేషన్తోనే ఉన్నారు. ఏ ఇంక్లినేషన్తో ఉన్నారు? ఎందుకబ్బా మంద పంచుకొని సపరేట్ కొందాం అనే స్థితిలోనే వాళ్ళ ఆ నిర్ణయంకి వచ్చి పంచాయతీకి పిలిచినారు. అవునా కదా? బాగుంటే పంచాయతీలు వస్తాయా? రావు. భార్యాభద్రవాద పంచాయతీ ఊరికి వస్తాయా? ఓయమ్మ ప్రాబ్లం అయ్యేలాగుంది అన్నప్పుడే వస్తాయి పంచాయతీలు. దాన్ని ఏం చేయాలి? పంచాయతీ చేసేవాళ్ళు ఈ పక్క అనాబాండు, ఆ పక్క ఫెవికాలు, ఈ పక్కన గొలుసు, ఆ పక్కన వెల్డింగ్ అంతా చేసి బబ్బబ్బబ్బా అని చెప్పి కొంచెం వదిలేస్తే సెట్ అవుతున్నట్టుగా అటు చేసి పెట్టాలి. అవునా కాదా? వేసి ఆ పక్క ఒక రాయి, ఈ పక్క ఒక రాయి, ముద్దుకత్తి, ఆ పక్క ఈ పక్క గడ్డపార అన్నీ వేసామనుకోండి, అంతే సక్సెస్. ఆయన బయటకు వచ్చేస్తామనుకోండి, మాటలు తగ్గొడతాయి, లేకపోతే మాటలు అతికిస్తాయి. మాటలు తగ్గొడతాయి, లేకపోతే మాటలు అతికిస్తాయి. యాట్ వెరీగా. ఈ విషయంలో మనం అందరం ఇంకా పర్ఫెక్షన్లోకి రాలే కదా. మనం అందరం ఈ విషయంలో ఇంకా పర్ఫెక్ట్. కానీ మనం ఆ వైపుకి వెళ్ళాలి. ఒక చాయిస్ తీసుకోవాలి, ఒక డెసిషన్ తీసుకొని ఆ వైపుగా మనం ముందుకు వెళ్ళాలన్నట్టుగా వెళ్ళాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు అనుకోండి. ప్రసన్న నాకు బాగా క్లోజ్ అనుకోండి. ఇప్పుడు వేరే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సంజీతక్క ఉందనుకోండి. సంజీతక్క అన్నోన్ పర్సన్ అనుకోండి. సంజీతక్క గురించి ప్రసన్నానికి అసలు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర లేదు. నాకు సంజీతక్క గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రసన్న నాకు బాగా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే నేనేం చెప్తే దాన్నే వింటాడు, అంత క్లోజ్ అన్నట్లు. అట్లాంటప్పుడు నేను సంజీతక్క గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తానో అదే నిలబడిపోతుంది. అవునా కదా? ఎందుకని? నాకు క్లోజ్ కాబట్టి. అవతల పక్క నుంచి అసలు ఏ ఇంక్లినేషన్స్ లేవు. మీటర్ ఈ పక్కకు కానీ ఈ పక్కకు కానీ లేదనమాట. అర్థమైందా? జీరో అనమాట. ఆయన మాకు ఏం అభిప్రాయం లేదన్నమాట. అప్పుడు అంత మంచిది కాదులే అన్న అనుకోండి, అదే పడిపోద్ది మైండ్లో. ఎందుకని? నేనే క్లోజ్ కాబట్టి, వేరే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, నా దగ్గర నుంచే రావాలి కాబట్టి నేనేం చెప్తానో అదే ఎక్కుతుంది అన్నకి. మామూలుగా శరీర స్వభావం ఏంది? 10 మంచి మాటలు చెప్పు, ఒక్క చెడ్డది చెప్పిందే పైన ఉంటుంది అంతే. సర్ఫేస్ మీద ఏముంటుందంటే చెడ్డ చెప్పిందే ఉంటుంది, మంచి చెప్పింది ఉండదు. అడుగుకి వెళ్ళిపోతుంది అన్నట్లు. పైన తేలుతా ఉంటుంది మన మైండ్లో వేరే వ్యక్తి గురించి. ఏంద్రా అంటే చెడు చెప్పుంటాం చూసారా, చెడు వినుంటాం చూసారా, అదే గుర్తుంటుంది పైన. ఆ మనిషిని చూడంగానే కూడా అదే గుర్తొస్తుంది. అర్థమైందా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మనిషి భలే మంచోడబ్బా, కాకపోతే ఆయనకి 2 ఫ్యామిలీలు అన్నాం అనుకోండి. అర్థమైందా? భలే మంచోడబ్బా ఆయన, కాకపోతే ఆయనకి 2 ఫ్యామిలీలు అన్నాం అనుకోండి. ఆ మనిషి కనపడ్డా అనుకోండి, భలే మంచోడు అనే మాట గుర్తే రాదు. 2 ఫ్యామిలీ. అర్థమైందా? మనం వేరే వాళ్ళకి ఏమో తెలుసా టక్మని ఆయన కనపడ అనుకోండి, భలే మంచోడు ఎగిరిపోద్ది అనమాట. అర్థమైందా? ఆయనకి
అర్థమైందా? చూడండి, మంచివాడని నేను క్యారీ చేయలేకపోతున్నా, వేరే వాళ్ళకి ఏమక్క చెప్పా, ఆ వ్యక్తి ఏం చెప్తారు, అక్కడి నుంచి ఏమవుతుంది, అంతే భలే మంచోడు అని ఏమైంది, ఎగిరిపోయింది. అర్థమైందా? ఇంకో పర్సన్ చూసుకోండి, ఈజ్ గుడ్ గా, ఈయన చాలా మంచోడు, ఇట్లా టైంకి ఇట్లా చేస్తాడు, ఇంట్లోకి అంతా చూస్తాడంట, బాగా చేస్తాడంట, భార్య బిడ్డలు బాగా చూసుకుంటా, కాకపోతే తాగుతాడు అనమాట. ఇప్పుడు చూడండి, బేసిక్గా హ్యూమన్ టెండెన్సీ ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ భలే మంచోడు, భార్యని బాగా చూసుకుంటాడంట, బిడ్డల్ని బాగా, ఇవన్నీ అక్కమాట. ఇదే ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏమైపోతాయి, అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా. మనము కప్పెట్టలేదనుకోండి, ఆటోమేటిక్గా అయ్యి సర్ఫేస్కి వచ్చేస్తాయి. కప్పెట్టాలి, అందుకే ఇది ఇంగ్లీష్ చాలా జాగ్రత్తగా ఉండాలి మన సొసైటీలో. ఇప్పుడు చూడండి, నేను పాస్టర్ వృత్తికి కొత్త, నాకు కొంతమంది పాస్టర్లు క్లోజ్ అవుతారనమాట. వేరే పాస్టర్ల గురించి ఈ పాస్టర్లు నాకేం చెప్తారో అది నిలబడిపోతుంది నా మైండ్లో. అవునా? కొంచెం బాగా క్లోజ్ అవుతారంట. ఇతరుల గురించి, సమాజం ఎట్టుదాన్ని బట్టి వీళ్ళు నాకు ఏది ఎక్కిస్తారో, నేను ఫ్రెష్ కాబట్టి, జీరో కాబట్టి బయట అంతా కూడా, వీళ్ళు నాకు ఏం చెప్తారో అదే ఉంటుంది అన్నట్లు. హల్లెలూయా. ఐజాక్ అన్న బాగా కష్టపడి సంపాదిస్తాడు అనుకోండి, బాగా కష్టపడి సంపాదడం అన్నీ చేస్తాను అనుకోండి, జస్ట్ ఒక మాట కొడతాడంటే ఆయన ఇష్ట ప్రకారం కొడతాడంటే ఆయన భార్య అనుకో, అంతే, ఇంక అన్నీ ఎగిరిపోతాయి. అంతే, ఒకటే ఎగురుతుంటుంది. ఏమని, ఐజాక్ అన్న ఆయన కొడతాడంటే ఇష్ట ప్రకారం కొడతాడంట ఆయన భార్యని ఇష్ట ప్రకారం. మీరు చూడండి, బయట జనరల్ టాక్స్ చూసారా, క్యాజువల్ టాక్స్ అంటే చూసారా, అతను నా లెస్స కొడతాడంటే తాగేసి, నీకు నేమ్ గుర్తున్నా, పేరు, ఇంటి పేరు ఇవన్నీ పడుచుకో అనమాట. ఆయన అది, ఆమె ఇది, అది ఇది ఇవే తేలుతాయి అన్నట్లు. అట్లా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనము ప్రేమను వృద్ధి చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్త. అర్థమైందా? మనం ఎట్లా ఉండాలంటే, పెళ్ళిళ్ళప్పుడు కూడాను బయట వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్పాల్సి వస్తుంది? బయట వాళ్ళకి మనకు వస్తాయి, ఫోన్లు వస్తాయి, మనకి అడుగుతారు, పలానా ఎట్లా మీకు ఏమైనా తెలుసు అంటారు అనమాట. తెలుసు అన్నాం అనుకోండి, వాళ్ళ చెవి అలర్ట్ అయిపోద్ది అన్నట్లు. తెలుసు అని చెప్పిన తర్వాత మనం ఏం చెప్తామో ఇంక దాన్ని ఎక్కేసుకుంటారు బాగా. అర్థమైందా? మంచి అని చెప్తున్నామా, మంచే కాని అని చెప్తున్నామా అనేది చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇతరుల గురించి మనం ఇతరులకి ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలంటే, గుర్తుపెట్టుకోండి, ఇదొక సూచన, చిట్కా. ఇతరుల గురించి మనం వేరే చెప్తున్నప్పుడు వాళ్ళ శరీర స్వభావాన్ని మైనస్ చేసి చెప్పాలి. ఏం చెప్పాలి? వాళ్ళ శరీర స్వభావాన్ని మైనస్ చేసి చెప్పాలి. అర్థమైందా? చెప్పేటప్పుడు ఆమె నోరు అట్లాంటిదే కానీ మనిషి చాలా మంచిది అన్నాం అనుకోండి, అర్థమైందా? ఇది మనిషి చాలా మంచిది అన్నమాట, దీన్ని కవర్ చేసిందా చేయలేదా మీరు అయినా పడుచుకోవద్దు. నోరు అట్లాంటిది కానీ మనిషి చాలా మంచోడు అన్నాడు అనుకోండి, దాన్ని లెక్క చేస్తారు అన్నట్లు. అర్థమైందా? మంచోడే కానీ నోరే ఎట్లుంటుంది చూసారా? దేన్ని మ్యాగ్నిఫై చేస్తున్నాము? మంచోడే కానీ నోరనే కానీ మనిషి చాలా మంచోడయ్యా, దేన్ని మ్యాగ్నిఫై చేస్తున్నాము? మంచితనాన్ని. హల్లెలూయా. అట్లా మాట్లాడాలండి, బ్యాలెన్స్గా జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు అయితే మనం సొసైటీలో జాగ్రత్త పడాలంటే, ఫ్యామిలీస్ కానీ, వ్యక్తులు కానీ, పర్సన్స్ కానీ ఏదో చెడు, బ్యాడ్ అనేది వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగానే జరుగుంటుంది అనుకోండి, అది జరిగిపోయిన తర్వాతకి ముందు కదిలిపోంటారు. 1 year, 2 years, 3 years, 4 years అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాతకి వాళ్ళ గురించి మనం ఇతరులకు చెప్పేటప్పుడు అయిపోయిందని చెప్పకూడదు. అయిపోయిందాన్ని చెప్పకూడదు. ఎక్స్ మర్డర్ అని కానీ, ఎక్స్ మర్డరరు, ఎక్స్ తాగబోతు, ఎన్ని ఎక్స్లు అవసరం లే. ఎక్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్, మనకు అవసరం లే. హల్లెలూయా. ప్రజెంట్ ఏం చెప్పాలి? క్రీస్తు యేసులో ఏంది చెప్పాలి?
హల్లెలూయా. ఇది ఎక్కి చేరనట్లు సొసైటీలో కూడా చెప్పుకునేటప్పుడు నేను నా పేరు సుబ్బన్న ఎక్స్ మర్డర్ అవసరం లేదు. హల్లెలూయా. నో, ఆ పిక్చర్ ఇవ్వకూడదు. యేసు ప్రభు మనకి ఏం చేశాడు ఆ పిక్చరే మనం కనపరచాలి. హల్లెలూయా. ఇతరులు కూడాను దేవుడు వాళ్ళ జీవితంలో ఏం కార్యం చేశాడో దాన్ని హైలైట్ చేయాలి. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. నెగిటివిటీ వైపుగానే వినేదాని కొరకు కానీ ఇతరులు చెప్పేదాని కొరకు నెగిటివిటీ వైపుగానే మన మనసు ఆల్రెడీ ఇంక్లైన్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే తెచ్చి పక్క పెట్టుకోవాలి. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చర్చ్ సర్కిల్స్లో సొసైటీలో చేంజ్ కూడాను బిహేవియర్ ద్వారానే, మన బిహేవియర్ ద్వారా మాటల ద్వారానే రావాలి. ఇన్ఫర్మేషన్ కోసం ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా మనకు చేసినప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళంగానే మనం ఉండాలి. ఉదాహరణ చెప్తాను. నేను ఒక పెద్ద మనిషికి వేరే వ్యక్తి గురించి ఫోన్ చేసిన, నాకు కొంచెం వాళ్ళు డౌట్ఫుల్గా అనిపించి వాళ్ళ ప్రవర్తన తెలీదు. కొన్ని సందర్భాలను బట్టి విని బట్టి పలానా పేరు అనే వ్యక్తి పలానా చేశాడు అని మనకు తెలిసిన దాన్ని బట్టి నా దగ్గర కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు దగ్గర ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ ఉండిన దాన్ని బట్టి సందర్భం మళ్ళీ రిపీట్ అయ్యేదాన్ని బట్టి చూసుకొని ఈ వ్యక్తిని బట్టి నేను ఈ వ్యక్తి కొంచెం బాగా క్లోజ్గా ఉండి నడుచుకున్న వాళ్ళకి నేను కాల్ చేసి పలానా వ్యక్తి మీకు పరిచయం కదా, పలానా వ్యక్తి మీకు తెలుసు కదా, ఏంది వాళ్ళ గురించి అని అంటేసి ఆ వ్యక్తి ద్వారా కొంచెం ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆ పెద్ద మనిషి ఆ వ్యక్తి ద్వారా కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయితే నేను అడిగిన పాయింట్ని బేస్ చేసుకోవాలి. నేను ఈ సందర్భాన్ని బట్టి ఈ విషయాన్ని బట్టి ఆ వ్యక్తిని ఎట్లా అని అడిగిన దాన్ని బట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఆయనకు జరిగిన కష్టము, ఆయన జరిగిన నష్టం అంతా కూడా చెప్పకుండా, అయ్యా తీసి పారేసే అంత చెడ్డోడు కాదు, మరీ ఉన్నతుడు కూడా ఏం కాదు అన్నాడు. నాకేం ఫీలింగ్ వచ్చినప్పుడు? న్యూట్రల్ ఫీలింగ్ వచ్చేసింది. హల్లెలూయా. చెప్పాలనుకున్నప్పుడు వాడు ఎందుకు వేస్ట్ ఫీలో అని చెప్పచ్చు, పనికి మాలవాడు అసలుకి ఇచ్చా అని కూడా చెప్పచ్చు. ఎందుకని? నేను స్వతహాగా లాస్ ఫేస్ చేసిన దాన్ని బట్టి, కీడు అనుభవించిన దాన్ని బట్టి అనమాట. అంత చెడ్డోడేం కాదు, మరీ అంత ఉన్నతుడేం కాదని చెప్పేసి పెద్ద వాళ్ళే చేస్తున్నారు పెద్ద తప్పులు, అంతోడేం కాదు, మరీ అంత చెడ్డోడేం కదని బ్యాలెన్స్డ్గా చెప్పాడు అన్నట్లు. హల్లెలూయా. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్స్, ఎప్పుడు కూడా మన కంట్లో నలుసు గుర్తే ఉండాలి. ఏముండాలి? వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్స్, మన కంట్లో నలుసు గుర్తే ఉండాలి మనకి. హల్లెలూయా. అది బూటకం అన్నట్లు. అర్థమైందా? కంట్లో నలుసు ఉంటే మనం ఏం చేస్తాము? కంట్లో నలుసు పడింది ఏం చేస్తాము? అబ్బా తెరబుద్ది అవుతుందా? తెరువు ఉఫ్ అని పోతా ఉంటారు. తెరబుద్ది అవుతుందా? తెరవలేం. కళ్ళు అట్లనే మూసుకుంటాం. నువ్వు కంట్లో నలుసుంటే కళ్ళు మూసేస్తుంటే దోలట కనపడింది నీకు, అవురా? ఇప్పుడు కన్ను మూసేస్తున్నావు. ఈ కన్ను మూసేస్తుంటే ఈ కన్ను కొంచెమే చూస్తుంది. ఈ కన్నుతో ఎదుటోడు కంట్లో ఏం కనిపిస్తుంది? ఏటేమో నలుసుబడి ఉంది, ఆడేమో కన్ను అంతా కెట్రాక్ట్ కనిపిస్తుంది. దాన్నే ప్రభు అన్నాడు అనమాట, ముందు అసలుకి అన్నట్టుగా. హల్లెలూయా. మళ్ళీ వేస్ట్ పిల్ల బ్రదర్ అబ్బా అంటే మనం ఫుల్ అబ్బా సూపర్ మార్కెట్లో పెడితే మనం లక్షలు కమ్మిపోతాం కదా. వేస్ట్ పిల్ల బ్రదర్ అసలు అబ్బా ఎట్లా అనమాట. యేసు ప్రభుని పక్కగా జరిపేసి సింహాసనం మీద కూర్చొని అందరికి టిక్ మార్కులు ఇంటూ మార్కులు పెడతా ఉంటారు కొంతమంది. 10కి 50, ఇది 30 మార్కులు, 40 మార్కులు, 50 మార్కులు. నో 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 నో. హల్లెలూయా. మార్కులు వేయాల్సి వస్తే ఎవరికి వేసుకోవాలంటే మనమే వేసుకోవాలా. అర్థమైందా? మార్కులు వేయాల్సి వస్తే పేపర్ ఈ పక్కకి తిప్పి స్వయం మార్కులు అని చెప్పి ఇది 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 అని వేసుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అదుపుగా మాట్లాడాలి, పొదుపుగా మాట్లాడాలి. అదుపుగా మాట్లాడాలి, పొదుపుగా మాట్లాడాలి. పొదుపుగా మాట్లాడే వాళ్ళు ఫ్యూచర్లో చాలా సేవ్ చేసి పెట్టుకుంటారు. పొదుపు అంటే అదే కదా. దేని కొరకు పొదుపు? సిఎల్జేసీలో ఒక స్కీమ్ పెడుతున్నాం, పొదుపు అనే స్కీమ్ పెడుతున్నాం సిఎల్జేసీలో. లక్ష్మిలు, పొదుపు లక్ష్మణులు జాయిన్ అవ్వచ్చు. ఏందా పొదుపు అంటే? మాటల పొదుపు. అర్థమైందా? ఫస్ట్ గారు ఇది మాట్లాడాలనిపిస్తూ ఉంది, కానీ నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఇదిగో భద్రంగా పొదుపులో పెట్టండి అని చెప్పాలా. హల్లెలూయా.
హల్లెలూయా. పొదుపు, మాట పొదుపు, మాట అదుపు. వన్ రాంగ్ వర్డ్ ఈజ్ ఇనఫ్ టు డిస్టర్బ్ కంప్లీట్లీ. వన్ రాంగ్ వర్డ్, అర్థమైందా? చూడండి, పరిస్థితి అంతా ప్రతికూలంగా ఉన్నప్పుడు వన్ రైట్ వర్డ్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్. పరిస్థితి అంతా బాగున్నా కూడాను ఒక్క రాంగ్ మాట చాలు, మంచిగా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. పెళ్ళో బర్త్డే యథార్థ మాట. వస్తారు బంధువులు, ఎందుకు వస్తారు? మనం పిలిచాం కాబట్టి వస్తారు. వస్తారు, వచ్చి ఏం చేస్తారు? తినింది అరగాలి కదా, ఏదో ఒకటి అనేసిపోతారు. ప్రశాంతంగా ఉండే మనసులో ఏమవుతుంది? పడుతుంది. సి దిస్ కెన్ హ్యాపెన్. ఇంకోటి కూడా జరగచ్చు. బాగా డిస్టర్బ్డ్గా ఉన్న వాతావరణంలో ఒక మంచి మాట, రైట్ మాట మొత్తం సిచ్యువేషన్ని కంట్రోల్ తేగలదు. సముద్రం మీద తుఫాన్ రేగినప్పుడు యేసే మాట్లాడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కంట్రోల్ ఎవ్రీబడి, లెట్ us pray. అయిపోలా? హల్లెలూయా, హల్లెలూయా. కేర్ఫుల్గా, ఆచితూచి, పొదుపుగా. అంటే పర్సు తీసి ఎత్తుక్కుంటామే, పర్సు తీసినప్పుడు ఈ 100 తీసేసినామంటే ఖర్చు అయిపోద్ది, ఈ 500 తీసినామంటే ఖర్చు అయిపోద్ది, ఫస్ట్ ఇది ఖర్చు పెడతామే అన్నట్టుగా పర్సు తీసి జాగ్రత్తగా వస్తుంది చూసారా? అట్లాగా హృదయం తీసి జాగ్రత్తగా ఎత్తకాలి, పదాలు ఎతికి ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. ముందని మొత్తం మనం ధారాళంగా పర్స్ అంతా తీసి తగలబెట్టంగా ఒక నాన్న ఒకటి చూస్తుంది, దీనికి ఇది కాదులే, దీనికి ఈ నోటు అవసరం లేదు. చూడండి, 2000 నోటు ఉంటుంది, 500 నోటు ఉంటుంది, 100 ఉంటుంది, 200 ఉంటుంది, 50 ఉంటుంది, 20 ఉంటుంది, 10 ఉంటుంది. అన్నీ దీనిగా తీసి దీనికి ఎంత అయింది, దీనికి ఎంత కావాలి నోటు అనే నోటే తీసుకొని ఇస్తాం. అవునా కదా? మొత్తం ఓపెన్ చేసినా కూడా అట్లనే ఉండదు సందర్భం. ఈ సందర్భంలో ఏ నోటు వాడాలా, ఏ పదం వాడాలని చెప్పి తీసి అనుకూలంగానే ఒక నోటు వేస్తే సరిపోద్ది. హల్లెలూయా. చాలా అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. నా దగ్గర స్నేహితులు, నా బాగా కావాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు చూసారా? చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి నా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. నా గురించి బాగా అభ్యంతరపడిన విషయం ఏంటంటే, వీడికి ఏం చెప్పకూడదు, వీడికి చెప్పినామంటే చెప్పేస్తాడు. కొన్ని సందర్భాల్లో నీకు ఎవరికి చెప్పొద్దని కదా చెప్పింది, ఎందుకు చెప్పినావరా అని కొని అన్నారు. ఒరే నీకు చెప్పొద్దంటే అంట వాడితోటి ఎత్తుకోపోయి వాడికి చెప్తా, చెప్పేసి ఎవరికి చెప్పొద్దంట. వాడేం చేస్తాడు? ఇంకోటి చెప్తాడు, ఎవరికి చెప్పుతా అంటాడు. అర్థమైందా? లాస్ట్ చెప్పిన వాడి కాడికే వచ్చి ఇదిగో ఇటంట ఎవరికి చెప్తాడు, వాడికి చెప్తాడు. వాడికి ఎవరికి మండుతుంది? ఆమెదే మండుతుంది. అవునా? ఇట్లా నీకు ఎవరికి చెప్పొద్దు కదా, సీక్రెట్ కదా నీకు చెప్పింది, ఎందుకు చెప్పినా వాళ్ళకి? చూడు అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఒక్కసారి కాదు, ఇట్లా చాలాసార్లు, ఒక్కసారిగా చాలాసార్లు. దాన్ని ఏమంటారంటే నోటుతోలా అంటారు. ఏమంటారు? నోటుతోలా. దానికే నోటికి దబ్బలం అనేది ఒకటి ఉంటుంది. దబ్బలం తెలుసా? బస్తాలు, వరి బస్తాలు, ఆ బస్తాలు, ఈ బస్తాలు కుట్టే దాని కొరకు దబ్బలంతో వాడతారు అన్నట్లు. అది నోటికి ఒక కొంచెం దబ్బలం తీసుకొని మొత్తం ఆ పక్క నుంచి ఈ పక్కకి, దానికి అందుకే జిప్ యువర్ లిప్ అన్నారు. ఏమన్నారు? జిప్ యువర్ లిప్ అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అట్లన్నా, ఏం సంగతులు అంటే ఏమన్నాయన్నా, అవసరం లేని మాట కదా. హల్లెలూయా. వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ హ్యాపెనింగ్? గ్రేస్ అండ్ గ్లోరీ ఈస్ హ్యాపెనింగ్. ఫాగ్ అవుతుంది, ఫాగ్ జరుగుతుంది. నో 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 నో. వాట్స్ హ్యాపెనింగ్? గ్రేస్ అండ్ గ్లోరీ జరుగుతుంది. ఏం సంగతిలో? కృపా ఘనత జరుగుతా ఉందనా? ఇది సంగతి. హల్లెలూయా. ఇంకేం సంగతులు? ఏం బ్రదర్ కొంచెము సడన్గా ఖర్చు వచ్చి పడింది. ఏం సంగతులు అంటే చూడండి, టాప్ లిస్ట్లో ఏముంది? కొంచెం సడన్గా ఖర్చు వచ్చి పడింది. ఇంకేం సంగతులు చెప్పండి. ఈ సంగతులు ఏం సంగతులు అనేది కూడా చాలా డేంజరస్ పదం, చాలా ఆచితూచి మాట్లాడాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనసు ఎట్లాంటిదంటే ఎవరో ఒకరు రాకపోతారా, చెప్పుకోకపోతామా అని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నట్లు. వచ్చి ఏం సంగతులు అంటే చాలు ఇంకా తీస్తాం, కిలోలు లీటర్ తీసి వేస్తూ ఉంటాం అన్నట్లు. ఎట్లా వేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సంగతులు అంటే ఏముంది సంగతి? సంవత్సరం స్టార్టింగ్లో ఏం సంగతి చెప్పినాడు దేవుడు? గ్రేస్ అండ్ గ్లోరీ చెప్పినాడు.
హల్లెలూయా. ఈ మధ్యలో ఏమైనా చెప్పినాడా? ఎస్ చెప్పినాడు. ఇవి సంగతులు ఏం మిగతాయన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి, ఇది జరుగుతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం సంగతులు అని అంటే ఒకటే మోకాలు నొప్పి. అవునా? ఏం సంగతులు అంటే వీడిదే తలనొప్పి అంతా. ఇంక మళ్ళీ ఇంకో దగ్గర ఏం సంగతులు అంటే ఇట్లా ఇక అన్ని సంగతులు కాదు. దోస్ ఆర్ నాట్ సపోజ్ టు బి షేర్డ్, దోస్ ఆర్ సపోజ్ టు బి ప్రేడ్. హల్లెలూయా హల్లెలూయా. ఏం జరుగుతున్నా ఎట్లుంది బిజినెస్ అంటే ఏముంది సార్, మోడీ వచ్చినాడు. అవునా? చూడండి ఎక్కడ చూడండి, మోడీ వచ్చినాడు అప్పుడు అవును నిజమే అంట. నేను డిమానిటైజేషన్ దగ్గర స్టార్ట్ చేస్తాం, ఇంకా డిమానిటైజేషన్ అని చెప్పేసి మళ్ళీ జిఎస్టీ మాట్లాడతాము. జిఎస్టీ అంటే ఏందో కూడా తెలియదు. జిఎస్టీ అంటే ఏంది అందరూ తెలియదు. అర్థమైందా? జిఎస్టీ వాడు వచ్చినాడు, జిఎస్టీ వేసినాడు. అర్థమైందా? ఇంకా మాట్లాడాలన్నమాట. టీదా ఈ గ్యాప్లో ఏంటిది మాట్లాడాలా ఏమొస్తుంది? ఏం రాదు, ఉండే అట్టే ఉంటాయి. అది ఇంకేం చేస్తాంలే, సరే అయితే పోయి వస్తా. వచ్చింది ఏం లేదు, పోయింది మాత్రం లీటర్ మాటలు వెళ్ళిపోయినాయి. ఎన్ని ఎక్కడ జరుగుతాయి? పరలోకంలో మొత్తం ఒక చిట్ట అంతా చేస్తుంది అనమాట. అందుకే లాస్ట్ తీర్పప్పుడు గాబ్రియేలు శుభవచనం చెప్పే దూత కదా. ఏమొచ్చినాము? శుభవచనం చెప్పే దూత కదా. గాబ్రియేలు పోయి పలానోడు దేపోనంటే నేను బాను, దాంట్లో శుభవచనాలు ఏమి లేవు, మేకాయలు పంపి అంట. ఎందుకని? తగ్గొట్టి తీసుకొస్తాడని. ఏమని? తగ్గొట్టేసి కత్తివాడి తీసుకొస్తాడని చెప్పేసి. బండిల్స్ స్టవ్లు ఉంటాయి అన్నట్లు. హల్లెలూయా. ఎగ్జామ్లో రాయాలి. చూడండి, ఇది మన హృదయపు స్థితిని తెలియజేస్తాం. రాయాలి, క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి, అంతే. ఏం రాయాలి? క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. అర్థమైందా? 2015లో రిలీజ్ అయిన సినిమా మొత్తం రాసేస్తారు అన్నమాట ఒకదానికి ఆన్సర్. అవునా? దేన్ని సూచిస్తుంది అది? కూర్చోబెట్టి ఏం విషయాలు అడిగామంటే ఇదంతా చెప్తాడు. అంతేనా కదా? హల్లెలూయా హల్లెలూయా. కొందరు అన్నట్లు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, రాయిలా. మంచి హృదయపు స్థితి. ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు, నేను చెప్పలేను, నాకు తెలియదు. అర్థమైందా? ఏదో ఒకటి చెప్పాలనుకున్న వాళ్ళు ఎగ్జామ్లో ఏదో ఒకటి రాసేస్తారు అన్నట్లు, ఏదేదో అయిపోద్ది. హల్లెలూయా. తెలుసా? ప్రయోజనం కలిగినట్లు, మేలు కలిగినట్లు, క్షేమం కలిగినట్లు మాట్లాడే. తెలీదా? నమ్మకం ఉండాలి. హల్లెలూయా. నీకు పలానా విషయాల గురించి బాగా తెలుసంటనే చెప్పు అని అంటే తెలిసినంతవరకే చెప్పాలి. ఎక్స్ట్రా మనం ఏమి మాట్లాడకూడదు. హల్లెలూయా. వాళ్ళ సంగతి ఏమి అంటే ఎట్లా చెప్పాలి? అప్పుడు మనము వాళ్ళ సంగతే దేని గురించి అనాలి? హల్లెలూయా. పలానా దాని గురించి అన్నప్పుడు ఆ పలానా దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనాలి. ఈ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మేలు కలిగినట్లు, ప్రయోజనం కలిగినట్లు, క్షేమం కలిగినట్లు ఆ ఇన్ఫర్మేషనే చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రయాణం చేయాలి. ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేసుండి ఆ రూట్ మనకు బాగా అలవాటు అయ్యి ఉండి మనకి బాగా దాని గురించి పట్టు బిర్రుంటే ఆ ప్రయాణం గురించి మనం ఏం చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదిగో ఈ జర్నీ తీసుకోండి, ఈ రూట్ ఫాలో అవ్వండి, ఇది ఎక్కండి, ఇది దిగండి, ఇది ఇయ్యండి అని చెప్పాలి. ఒక్కసారి వయసు వచ్చేసి అర్థమైందా అంతా తెలిసిన వాళ్ళగా మాట్లాడకూడదు. మనం ఎండాకాలంలో పోయి ఉంటాం, అక్కడ ఒక విపరీతమైన ఎండని చెప్పాం అనుకో, నువ్వు పోయింది ఎండాకాలంలో, వాళ్ళు పోతాం అనుకునేది వేరే కాలంలో. మనం చెప్పకూడదు అట్లాగా. హల్లెలూయా. అందుకే విషయాలు కనుక్కునే విషయం మనం చెప్పే దాంట్లో కూడాను జాగ్రత్తగా చెప్పాలి. హల్లెలూయా. నో, వీ షుడ్ నాట్ మిస్లీడ్ పీపుల్ బై గివింగ్ దెమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. వీ షుడ్ నాట్ మిస్లీడ్ పీపుల్ బై గివింగ్ దెమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకని?
వాళ్ళు రాంగ్ జరిగింది అనుకోండి, మనల్ని ఏం చేస్తారు? తిట్టుకోరా? తిట్టుకుంటారు. హల్లెలూయా. ఇంకొకసారి ఆ మాట చదువుతాను. మితముగా మాట్లాడువాడు తెలివి గడవాడు, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన యెడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. హల్లెలూయా. ఏం బ్రో మీరేమంటారు? ఏమంటాం? దానికి ఆమెనే చెప్తాం. హల్లెలూయా. ఏమంటారంటే, మళ్ళీ ఫస్ట్ మాటలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మన ఆలోచనలకి మన మాటలకి మధ్యలో కంపల్సరీగా వడగట్టేది ఉండాలి. మన ఆలోచనలకు మాటలకు మధ్యలో కంపల్సరీగా ఏముండాలి? వడగట్టేది ఉండాలి. హల్లెలూయా. అనిపించే ప్రతిదీ మాట్లాడకూడదు. ప్రయోజనం కలిగినట్లు, మేలు కలిగినట్లు మొత్తం సారాంశాన్ని కుదించి మాట్లాడవచ్చును. హల్లెలూయా. ఎలాబరేట్గా మాట్లాడితే దాంట్లో ఏముంటుంది? కంపల్సరీగా దోషం ఉంటుంది. దీర్ఘంగా తెలుగులో ఏముంది అక్కడ? విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. హల్లెలూయా. అందుకే విస్తారంగా మాట్లాడకూడదు. అందుకే మనము కన్ఫెషన్స్ తయారు చేసుకునే విషయంలో మనకి జాగ్రత్త. మనం రిమైండర్లు పెట్టుకుంటాం కదా, ఈ రిమైండర్లు పెట్టుకునే విషయంలో ఎక్కువ రిమైండర్లు నోటి మాటల గురించే పెట్టుకోవాలి. ఎక్కువ రిమైండర్ అన్నట్టు. సో మనకి కన్ఫెషన్స్ అవి ఉంటాయి కదా, మనం ఒప్పుకోలు చేస్తుంటాం కాబట్టి రిమైండర్స్ అన్నట్లు. నేను జాగ్రత్తగా మాట్లాడతాను, నేను మితంగా మాట్లాడతాను. స్పీకింగ్ గురించి ఒక చార్ట్ ఉండాలి. స్పీకింగ్ గురించి ఒక చార్ట్ ఉండాలి కదా, మాటల గురించి ఒక చార్ట్ ఉండాలి. స్పీకింగ్ గురించి ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని చెప్పేసి వాక్యాలన్నీ సేకరించి ఒక చార్ట్ ఉంది. సో దాన్ని తెలుగులోకి రాస్తాం. తెలుగులోకి రాసి కంపల్సరీగా దాన్ని రోజు ఒకసారి ధ్యానిస్తాం. హల్లెలూయా. ఇట్లా మాట్లాడాలి వాక్యాలు అన్నమాట. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో, సామెతల గ్రంథంలో ఇవన్నీ తీసుకొని సేకరించి ఒక లిస్ట్ వేసి ఒక పోస్టర్ లాగా రెడీ చేశారు అన్నట్లు. ఏం మాట్లాడాలి అని చెప్పేసి, వాట్ షుడ్ వి స్పీక్, హౌ షుడ్ వి స్పీక్ అన్నట్లు. అట్లనే మాట్లాడాలి. దానికి అనుకూలంగా మనం సెట్ చేసుకుంటాం. హల్లెలూయా. అవసరం లేని ఎవరు వీళ్ళు మాట్లాడరు అనేది మన గురించి మాట్లాడుకోవాలి. అవసరం లేకుండా వీళ్ళు మాట్లాడరు, ప్రయోజనం కలిగినట్లు, మేలు కలిగినట్లు, క్షేమం కలిగినట్లే మాట్లాడతారు అన్నట్లు మాట్లాడాలి. హల్లెలూయా. చల్ల వచ్చి కళ్ళు మూసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు శరీరంలో రక్తంలో పాల్గొని పంచుకుంటాం. థ్యాంక్ యూ.